మన భారత్లో శక్తిమాన్ తర్వాత ఇష్టపడే సూపర్ హీరో క్రిష్ సినిమా ఫ్రాంచైజీలో 4వ పార్ట్ ఉంటుందని చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. క్రిష్ 3 సినిమా 2013లో వచ్చినప్పటి నుండి ఈ మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఏమైందో ఏమో, ఇటు హృతిక్ రోషన్ అటు ఆయన తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమా గురించి ఎక్కడ మాట్లాడడం లేదు. కానీ క్రిష్ 4 పనులు మాత్రం బ్యాక్గ్రౌండ్లో శరవేగంగా జరుగుతున్నాయని టాక్. వార్ 2 పనులు పూర్తయ్యాక క్రిష్ 4 సినిమా అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. బాలీవుడ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న ఇండియన్ సూపర్ హీరో క్రిష్ మానవతీత శక్తులతో అబ్బూరపరిచే విన్యాసాలతో క్రిష్ 3 సార్లు ఇప్పటి వరకు ఆకట్టుకున్నాడు. ఈసారి అంటే 4వసారి డైరెక్ట్ గా అంతరిక్షంలో సాహసాలు చేయడానికి సన్నద్ధమవుతున్నాడు క్రిష్. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో ఉండే ఈ సినిమాను కరణ్ మల్హోత్రా తెరకెక్కిస్తారని టాక్. ఇక ఈ సినిమాను రాకేష్ రోషన్ నిర్మిస్తారు. అధికారికంగా సినిమాను ప్రకటించకపోయినా చిత్రీకరణను వచ్చే ఏడాది మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. వార్ 2 సినిమా షూటింగ్ ఏప్రిల్ చివరి నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాతే క్రిష్ 4 పట్టాలెక్కుతుందని చెబుతున్నారు. దీనికోసం యూరప్ లో కొన్ని కీలకమైన షెడ్యూల్స్ ను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. లొకేషన్ల రెక్కి కూడా పూర్తయిందని సమాచారం. మరోవైపు ముంబైలో వివిధ ఫిల్మ్ స్టూడియోల్లో భారీ సెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు వచ్చిన క్రిష్ పార్ట్స్ లో ఫస్ట్ పార్ట్ లో క్రిష్ ఫాదర్ గురించి ఉంటుంది. ఆయనకు పవర్స్ ఎలా వచ్చాయి, ఆయన పవర్స్ ని విలన్స్ ఎలా మిస్యూజ్ చేసుకున్నారో చూపిస్తారు. సెకండ్ పార్ట్ క్రిష్ చైల్డ్హుడ్ అండ్ ఫ్యామిలీ గురించి ఉంటుంది. చనిపోయాడు అనుకున్న క్రిష్ తండ్రి బతికే ఉన్నాడని తెలిసి క్రిష్ తన తండ్రిని కాపాడుకుంటాడు. థర్డ్ పార్ట్ లో వైరస్ అండ్ తనలాగే పవర్స్ ఉన్న విలన్స్ తో ఫైట్ చేస్తాడు క్రిష్. ఇక పార్ట్ 4 లో వీటిని మించి ఏకంగా అంతరిక్షంలో యాక్షన్ సీన్స్ ఉంటాయని టాక్. టైం ట్రావెల్, అంతరిక్షం నేపథ్యంలో అత్యాధునిక సూపర్ హీరో కథగా తెరకెక్కిస్తారట. మొదటి 3 భాగాలకు మించి ఈ సినిమా ఉంటుందని చెప్తున్నారు మేకర్స్. బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉంటుందని, బాలీవుడ్ సినిమా గురించి మరోసారి దేశవ్యాప్తంగా మాట్లాడుకునేలా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందని చెప్తున్నారు మేకర్స్. ఈ సిరీస్ లో మీకు ఇష్టమైన సీన్ ఏదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. క్రిష్ ఫ్యాన్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.